ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాల నుండి ఎలా రక్షించుకోవాలన్న దానిపై జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఇక గురువారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బాదనకుర్తి గ్రామంలో పారామిలిటరీ, సిఆర్పిఎస్, అదేవిధంగా బీఎస్ఎఫ్, ఐడిపిపి సిబ్బంది వరద ప్రమాదాల నుంచి ఎలా రక్షించుకోవాలో వివరించారు. వరదలు వచ్చినప్పుడు, ఇళ్లలోకి నీరు చేరినప్పుడు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ నుంచి రెగ్యులేటర్ను ఎలా వేరు చేయాలని సూచించారు. ఇక విద్యుత్ మెయిన్ ఆఫ్ చేయాలన్నారు. అదేవిధంగా ప్రజలకు వరదలు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ధైర్యాన్ని కోల్పోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మన ఇంట్లో ఇంకా పెద్ద పెద్ద క్యాన్స్ ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ వాళ్ళు కానీ 5 లీటర్ 20 లీటర్ క్యాన్లు ఇళ్లలో పెట్టేసి చూస్తారు. ఎందుకు చేయాలి లైట్? మనం ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత లోపల వాటర్ వచ్చిన తర్వాత షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇంటికి ఇంకేమైనా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇంట్లో లైట్ తెలుసు కదా, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ. మేము పారామిలిటరీ, సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్, ఐడిపిపి, ఇంత రక్త ప్రసరణ శిక్షణ చేయాలి. ఆ విధంగా మనం తెలుసు కదా, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ. మేము పారామిలిటరీ, సిఆర్పిఎఫ్, సిఎస్ఎఫ్, ఐడిపిపి, ఇంత పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయో దాంట్లోకి దీంట్లో డెప్యుటేషన్ వస్తాం ఓన్లీ 7 years కోసం. 2005 సునామీ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ భూకంపం తర్వాత, కొన్ని బ్లాస్ట్ జరిగిన తర్వాత, కెమికల్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఆలోచించి దీనికోసం ఒక ప్రత్యేకమైన ఫోర్స్ని ఏర్పాటు చేద్దామని చెప్పి ఎన్డీఆర్ ఫోర్స్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు మేము చేసే పనులేంది? వరదలు వచ్చినా కానీ, ఎలాంటి ట్రైన్ యాక్సిడెంట్లు కానీ, భూకంపం వచ్చి బిల్డింగ్లు పడిపోయినా, ఇంకా పెద్ద పెద్ద కుండల్లో ఎవరైనా ఇరుక్కుపోయినా, ఇలాంటి విపత్తు, జాతీయ విపత్తు, ఎలాంటి డిజాస్టర్ వచ్చినా కూడా మేము పోయి వాళ్ళని సేవ్ చేయడానికి మాత్రమే.